చూడమ్మా, గతం లెక్కలో జగన్నాథం అండ్ సన్స్ లెక్కకి ఏం చెప్పానంటే మీకు డిప్రిసియేషన్ కట్టడం, తరుగుదల కట్టడం చెప్పాను. యంత్రం ఖాతా ఒకటి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇంకా అందులో ఏ ఖాతా ఉంది? తరుగుదల ఖాతా ఉంది, డిప్రిసియేషన్ ఖాతా ఉంది. వేసుకోండి. తరుగుదల ఇంగ్లీష్లో ఏమంటారు? డిప్రిసియేషన్. తెలుగులో తరుగుదల ఖాతా. ఓకేనా? చూడండి, తేదీ అర్థమైందా? డేట్, పర్టికులర్స్, ఓకే, ఎల్ఎస్, అమౌంట్. ఓకేనా? తేదీ, వివరాలు, ఆవశ్యక సంఖ్య, మొత్తం. ఇది క్రెడిట్, ఇది డెబిట్. ఇప్పుడు తరుగుదల ఖాతాలు ఏం రాయాలి? తరుగుదల ఖాతా రేటు యంత్రం. ఓకేనా? ఇంగ్లీష్లో ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ రేటు మిషనరీ. తరుగుదల ఖాతా రేటు యంత్రం ఖాతా. ఇప్పుడు మనం ఏ ఖాతా వేస్తాం? తరుగుదల ఖాతా వేస్తాం. తరుగుదల ఖాతాలో ఏం రాయాలి? 2 యంత్రం. ఎప్పటికి వేయాలి? 2012 మార్చి 31. 2012 మార్చి 31 ఏం రాయాలి? 2 మిషనరీ అకౌంట్. తెలుగులో యంత్రం ఖాతా. ఎంత? 5,000. 6 monthsకి కట్టాం మనం. 5,000. మళ్ళీ 2012 మార్చి 31 తరుగుదలను దేనికి మళ్ళించాలని చెప్పాను? లాభ నష్టాల ఖాతాకి మళ్ళించాలి. అంటే చిట్టబద్ద ఎలా వస్తుంది? లాభ నష్టాల అకౌంట్ రేటు ఏమని రాయాలి? తరుగుదల. ఇంగ్లీష్లో ఏంటి? పిఎన్ఎల్ అకౌంట్ రేటు డిప్రిసియేషన్. మనం ఏ అకౌంట్ వేస్తున్నాం? డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాం. డిప్రిసియేషన్ అకౌంట్ కింద ఉంది, క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉందంటే క్రెడిట్లోనే రాయాలి. ఏమని రాయాలి? బై పిఎన్ఎల్ అకౌంట్ అని రాస్తుంది. ఎంత అమౌంట్? 5,000. తెలుగులో ఏంటిది? లాభ నష్టాల అకౌంట్. 5,000. 2000 టోటల్ ఎంత? 5,000. 5,000. అదేనా? నెక్స్ట్ చూడండి, 2013 మార్చి 31 ఏమన్నాయి? మళ్ళీ తరుగుదల చిట్టబద్ద ఏంటి? తరుగుదల ఖాతా రేటు యంత్రం ఖాతా. మీరు ఏ ఖాతా వేస్తారు? తరుగుదల ఖాతా వేస్తారు. తరుగుదల ఎక్కడ ఉంది? డెబిట్లో ఉంది. డెబిట్లో ఉంది కాబట్టి ఏం రాయాలి? డెబిట్లో రాయాలి 2 యంత్రం ఖాతా. తెలుగులో యంత్రం. ఇక్కడ ఎంత వేయాలి? ఎంత సంవత్సరానికి కట్టాలి? 10,000. ఇక్కడ 2013 మార్చి 31 ఏం రాయాలి? ఇక్కడ బై లాభ నష్టాల ఖాతా. ఇంగ్లీష్లో పిఎన్ఎల్ అకౌంట్ అని రాసుకోండి. అమౌంట్ ఎంత? 10,000. టోటల్ 10,000. ఇక్కడ కూడా 10,000. నెక్స్ట్ చూసుకోండి, 2014 మార్చి 31 ఏమని రాయాలంటే 2 మిషనరీ అకౌంట్. తెలుగులో ఏం రాసుకోవాలి? యంత్రం ఖాతా. ఎంత? మళ్ళీ 10,000. ఇక్కడేం రాసుకోవాలి? 2014 మార్చి 31 ఏం రాయాలి? బై పిఎన్ఎల్ అకౌంట్. తెలుగులో లాభ నష్టాల ఖాతా. ఎంత? 10,000. టోటల్ ఎంత? 10,000. ఇక్కడ కూడా 10,000 వేసుకోండి. ఓకేనా? ఇక్కడికి లెక్క అయింది. ప్రతి లెక్కలోనూ ఒక్కొక్క లెక్కలో ఒక్కొక్క మోడల్ ఉంటుంది. జాగ్రత్త చూసుకుంటున్నారు మీరు. ఏ లెక్క క్రితం లెక్కని పోలి ఉండదు.
ఏ లెక్కే మోడల్ వేరుగా వస్తుంది. ఇప్పుడు యంత్రం అమ్మేయడం మోడల్ చెప్తున్నాం, మిషనరీని కొనడం అమ్మడం మోడల్. ఆ లెక్క నోట్ చేసుకోండి, లెక్క రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు సునీత ట్రేడర్స్ వారు జనవరి 1, 2011వ తేదీన ఒక పాత యంత్రాన్ని 72,000 రూపాయలకు కొనుగోలు చేసి వెంటనే 8,000 రూపాయలు మరమ్మతుల కోసం ఖర్చు చేసి ఆ యంత్రాన్ని స్థాపించారు. ఫుల్ స్టాప్. సరళ రేఖ పద్ధతి ప్రకారం సంవత్సరానికి 10% తరుగుదలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 30, 2013వ తేదీన ఆ యంత్రాన్ని 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఈ లెక్కలో ఇది కొత్త పాయింట్ అన్నమాట. ఇంతవరకు మీరు యంత్రం కొనడమే చూసారు, ఇప్పుడు అమ్మడం కూడా చూస్తారు. 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ప్రతి సంవత్సరం సంస్థ పుస్తకాలను డిసెంబర్ 31తో ముగిస్తారని భావిస్తూ యంత్రం ఖాతాను తయారు చేయండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సునీత ట్రేడర్స్ purchased a old machinery for rupees 72,000 for rupees 72,000 on 1st January 2011. Immediately they paid 8,000 for repair charges and install the machinery. Full stop. Calculate 10% depreciation on straight line method every year. Full stop. On 30th June 2013, the machinery was sold away for rupees 50,000. Sister, the books are closed
every year on 31st December. On 31st December, prepare missionary account. Prepare missionary account. దీని ఆన్సర్ చూడండి జాగ్రత్తగా. చూడండి, హెడ్డింగ్ ఏం పెట్టుకోవాలా? హెడ్డింగ్ మిషనరీ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. MACHINERY మిషనరీ అకౌంట్. తెలుగులో యంత్రం ఖాతా. ఓకేనా? డెబిట్ సైడ్ ఏం రాసుకుంటారు? డేట్, పర్టికులర్, LF, అమౌంట్. డేట్, పర్టికులర్స్, LF, అమౌంట్. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు కొన్నాడు యంత్రాన్ని? జనవరి 1, 2011 కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? జనవరి 1, 2011 కొన్నాడు. ఎంత కొన్నాడు? 72,000 రూపాయలు. యంత్రం కొంటే చెప్పకపోతే ఏంటి? మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్. అంటే ఇప్పుడు మనం ఏ అకౌంట్ వేస్తున్నాం? మిషనరీ అకౌంట్ వేస్తున్నాం. మిషనరీ అకౌంట్ ఏం రాయాలి? టు క్యాష్ ఆర్ బ్యాంక్. తెలుగు ఏంటనమాట? యంత్రం కొన్నాడు, యంత్రం అకౌంట్ డేటా టు నగదు. మనం ఏ ఖాతా వేస్తున్నాం? యంత్రం ఖాతా వేస్తున్నాం. యంత్రం డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ అని రాయాలి. ఏం రాయాలి? టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయాలి. ఎంత? క్యాష్ ఆర్ బ్యాంక్ 72,000. దానికి రిపేర్ చార్జెస్ పెట్టాడు కదా, మళ్ళీ ఏం రాసుకోవాలి? టు క్యాష్ ఆర్ బ్యాంక్ బ్రాకెట్లో రిపేర్స్ అని రాసుకుంది. రిపేర్స్ ఎంత పెట్టాడు? 8,000 పెట్టాడు. రిపేర్స్ ఎంత పెట్టాడు? 8,000 పెట్టాడు. రెండు కలిపి ఎంత అయింది? 80,000 అయింది. 80,000 ఇక్కడ వేసుకుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ వస్తే చెక్కకపోతే ఏం చెప్పారు మీకు? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ. ఏమో డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు ఏదాలి? మిషనరీ. అంటే తరుగుదల ఖాతా డేటా టు యంత్రం. అవునా? ఇప్పుడు మనం ఏం ఖాతా వేస్తున్నాం? యంత్రం ఖాతా వేస్తాం. ఏ ఖాతా వేస్తున్నాం? యంత్రం ఖాతా వేస్తాం. యంత్రం ఎక్కడ ఉంది? కింద ఉంది, క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉందంటే క్రెడిట్లో రాయాలి. ఏమని రాయాలి? బై డిప్రిసియేషన్ రాయాలి. ఇది ఈ అకౌంటింగ్ ఇయర్ ఏంటనమాట? జనవరి నుంచి డిసెంబర్ క్లోజ్ చేస్తున్నాడు. అంటే 31 కింద చెప్పారు కదా, 31 డిసెంబర్ 2011. ఏమి రాయాలి ఇక్కడ? బై తరుగుదల అకౌంట్. ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ అని రాసుకుంది. అమౌంట్ ఎంత? ఎలా కట్టాలి? 2 కలిపి 80,000 ఇంటూ 10/100. ఇలా చూడండి, లాంగ్ సున్నా, హార్మోన్ సున్నా, లాంగ్ సున్నా, హార్మోన్ సున్నా. డినామినేటర్ 0, డినామినేటర్ 0, డినామినేటర్ 0, డినామినేటర్ 0 పోతే ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. ఓకేనా? 80,000 నుంచి 8,000 తీస్తే ఎంత? ఇటు సైడ్ 80,000 వేసుకోవాలి. 80,000 నుంచి 8,000 తీసేస్తే 72,000. దీన్ని ఏమి రాసుకోవాలన్నమాట? బై బ్యాలెన్స్ C/D. తెలుగులో తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ అని రాసుకోవాలి. తేల్చిన నిల్వ. డెబిట్ సైడ్ ఏం రాసుకోవాలి? టు నగదార్ బ్యాంక్ 72,000. మళ్ళీ డెబిట్ సైడ్ టు నగదార్ బ్యాంక్ 8,000 రిపేర్ ఛార్జ్. క్రెడిట్ సైడ్ ఏం రాసుకోవాలి? బై తరుగుదల. ఒకవేళ రైటింగ్ అర్థమైపోతుంటే నేను చెప్పినప్పుడు వీడియో కూడా వెంటనే ఉండండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. బై తరుగుదల, బై డిప్రిసియేషన్ 8,000. 80,000 నుంచి 8,000 తీసి ఎంత? బై బ్యాలెన్స్ తేల్చిన నిల్వ 72,000. నెక్స్ట్ చూసుకోండి, 2012 జనవరి 1 ఏమని రాయాలి? టు బ్యాలెన్స్
B/D అని రాసుకో. ఎంతమ్మా 72,000 వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 31 డిసెంబర్ 2012 బై ఏమని రాసుకోవాలి, బై డిప్రిసియేషన్ అని రాసుకుంది. తెలుగులో తరుగుదల అని రాసుకుంది. తరుగుదల అని రాసుకుంది. ఎంత 8,000 వేసుకుంది. తరుగుదల ఎంత 8,000 అని వేసుకుంది. 75,000 8,000 తీసేస్తే ఎంత 64,000. టోటల్ ఎంత 78,000. ఇటువైపు కూడా 75,000 వేసుకోండి. అర్థమైందా? బై బ్యాలెన్స్ అని రాసుకోండి. C/D తెలుగులో ఏంటన్నమాట, తేల్చిన నిల్వ C/D. హ్యాపీనా? బ్యాలెన్స్ B/D 72,000 బై డిప్రిసియేషన్ తరుగుదల 8,000 బై బ్యాలెన్స్ C/D 64,000. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినాయి? 2 సంవత్సరాలు అయింది. ఎక్కించుకుని జాగ్రత్తగా. ఇప్పుడు 3వ సంవత్సరం అయ్యారు. 3వ సంవత్సరంలో యంత్రం అమ్మేసాడు. ఆ కాన్సెప్ట్ని జాగ్రత్తగా చూడండి. ఓకేనా? వినండి. ఇక్కడ వరకు ఎక్కించుకున్నారు కదా. నెక్స్ట్ ఏనండి 2013 డేట్ ఎంత? 2013 జనవరి. ఏమని రాయాలి? టు బ్యాలెన్స్ B/D. తెలుగులో ఏమని రాయాలి? తెచ్చిన నిల్వ B/D అని రాసుకుంటాం. అమౌంట్ ఎంత? 64,000. అవునా? ఇక్కడ శ్రద్ధగా ఆలకించండి. 2013 ఎప్పుడు అమ్మేసాడు యంత్రాన్ని? జూన్ 30న, అంటే 6 నెలలు అట్టి పెట్టుకున్నాడు. జూన్ 30 అంటే లెక్క పెట్టండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 నెలలు. 6 నెలలకి యంత్రాన్ని అమ్మేశాడు. అవునా కాదు? ఫస్ట్ ఇక్కడ 2013 డేట్ వేసుకోండి. జూన్ 30 బై తరుగుదల అని రాసుకోవాలి. బై తరుగుదల 6 నెలలకే కట్టాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏం రాసుకుంటారు మీరు? డిప్రిసియేషన్ అని రాసుకోండి. ఇలా చూడండి. సంవత్సరానికి ఎంత? 8,000. 6 నెలలకి ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. హలో, సంవత్సరానికి 8,000 రూపాయలు తరుగుదల అయితే 6 నెలలకి ఎంత అవుద్దమ్మా? అందులో సగమే కదా. 8,000లో సగం ఎంత? 4,000. లేదా 8,000 ఇంటూ 1/2 కొట్టండి, 4,000 వస్తుంది. అవునా కాదు? నెక్స్ట్ చూడండి. ఇక్కడ యంత్రం అమ్మేసాడు కదా. అమ్మితే మీకు ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. అంతే కదా? నగదు వస్తుంది. నగదు వారి బ్యాంక్ ఖాతా కదా. నువ్వు దేని ద్వారా వచ్చింది? మిషనరీ యంత్రం ద్వారా వచ్చింది. అవునా? ఇప్పుడు మనం ఏ ఖాతా వేస్తున్నాం? యంత్రం ఖాతా వేస్తాం. యంత్రం ఎక్కడ ఉంది? కింద ఉంది, క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉంది, క్రెడిట్లో రాయాలి. ఏమి రాయాలి ఇక్కడ? బై క్యాష్ ఆర్ బ్యాంక్. తెలుగులో నగదు స్లాష్ బ్యాంక్ లేదా బ్యాంక్. ఎంత అమ్మేశాడు? 50,000 రూపాయలకు అమ్మేశాడు. అవునా? యంత్రం అమ్మేశాడు కాబట్టి ఇంక తేల్చినట్టు ఉంటుందా? ఉండదు. లాభమో నష్టమో వస్తుంది. తేల్చేది. ఇది ఎంత? 64,000. డెబిట్ ఎంత వచ్చింది? 64,000 వచ్చింది. క్రెడిట్ ఎంత వచ్చింది? డెబిట్లో 64,000, క్రెడిట్లో 54,000 వచ్చింది. ఇది డెబిట్, ఇది క్రెడిట్. తీసేయండి. 10,000 ఏమైందనమాట? లాస్ వచ్చింది. 10,000 ఏం రాసుకోవాలన్నమాట? దీన్ని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తుంది. అదే రేట్న బై
తెలుగులో లాభ నష్టాల ఖాతా, ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? P&L అకౌంట్ అంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 10,000. 2000 టోటల్ ఎంత వేయాలి? 64,000 వేయాలి. 2000 టోటల్ ఎంత వేయాలి? 64,000 వేయాలి. అర్థమైందా? ఇది ఒక మోడల్. మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తాను చూసుకోండి. 2013 జనవరి 1కి వచ్చేది. బ్యాలెన్స్ పీరియడ్ ఎంత? 64,000. ఇక్కడ 2013 డిసెంబర్ 31 వరకు వెయిట్ చేయకూడదు. We do not wait up to 31st December. Why? Because on 30th June 2013 the machinery was sold away. That's why we have to hand the account on 30th June 2013. అంటే మనం డిసెంబర్ 31 వరకు వేచి ఉండరాదు. ఎందుకని? ఆ యంత్రాన్ని జూన్ 30న అమ్మివేసాడు కాబట్టి. అంటే డేట్ ఎంత వేసుకోవాలి? 2013 జూన్ 30 బై తరుగుదల అని రాసుకోవాలా? సంవత్సరానికి 8,000 అయితే అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? చిన్నపిల్లలు లెక్కది 4,000 అవుతుంది. 4,000 అక్కడ క్రెడిట్ వేసుకుంటారు. మనకి అమ్మితే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. దేని ద్వారా వచ్చింది? యంత్రం ద్వారా వచ్చింది. నగదు బ్యాంక్ ఖాతా కట్టేది యంత్రం ఖాతా. ఇప్పుడు మనం ఏ ఖాతా వేస్తున్నాం? వీ హ్యావ్ టు ప్రిపేర్ మిషనరీ అకౌంట్. యంత్రం ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. అంటే క్రెడిట్ సైడ్ వేయాలి బై క్యాష్ ఆర్ బ్యాంక్ 50,000. ఇక్కడ యంత్రం అమ్మేసరికి 64,000 నుంచి 54,000 తీసేయండి, 10,000 ఏమైంది అనమాట? ఏమైంది? నష్టం వచ్చింది. దాన్ని ఏమని రాసుకోవాలి? లాభ నష్టాల ఖాతా అని రాసుకోవాలి. అర్థమైందమ్మా? ఓకేనా? ఆ స్టెప్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇంకొక కొత్త లెక్క రాసుకోండి. రాయండి లెక్క. ఇదే మోడల్. లెక్క ఎక్కించుకో సార్. ఒకసారి నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది.